అసలు ధ్యానం అనేటువంటిది ఎలాంటిది క్రైస్తవ జీవితంలో అంటే 104వ కీర్తన 34వ వచనం చూడండి. 104వ కీర్తన 34వ వచనం. అసలు దేవుని దృష్టిలో ధ్యానం ఎలాంటిది? ఈజ్ ఇట్ ఎ వరల్డ్లీ ఫ్యాషన్? అది లోక సంబంధమైనటువంటిదేనా, లేకపోతే దేవుని దృష్టిలో ఎలాంటిది? 104వ కీర్తన 34వ వచనం. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక, నేను యెహోవా యందు సంతోషించెదను. ఏమంట? నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. ధ్యానము దేవునికి చాలా ఇంపుగా ఉంటుంది, ఇంపుగా ఉంటుంది. లెట్ మై మెడిటేషన్ బి ప్లీజింగ్ టు హిమ్. నా ధ్యానము దేవునికి ఇంపుగా ఉంటుందంట. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి నిజంగా ధ్యానం చేస్తే అంట అది దేవునికి చాలా ఇంపుగా ఉంటుందంట, ఇంపుగా ఉంటుందంట. దేవుని యొక్క వాక్యం ఇంతవరకు చూసాం. ఇస్సాకు పొలంలో ధ్యానించాడు. రోమాలో పౌలు అంటున్నాడు, అవి ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటున్నాడు ధ్యానముంచుడి అని చెప్తుంటున్నాడు. ధ్యానము దేవునికి చాలా ప్రీతికరమైందంట. అసలు మరి ఏంటి ధ్యానించాలి, ఎలా ధ్యానించాలి, దేన్ని ధ్యానించాలి, ఎలా ఉండాలి ధ్యానం? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాం. క్రైస్తవ జీవితంలో హైలీ నెగ్లెక్టెడ్ వన్ ఏదైనా ఉందంటే ఇదే అండి. చాలా నిర్లక్ష్యానికి గురి అయ్యేటువంటిది ఏంటంటే ధ్యానించడం, ధ్యానంలో గడపడం, ధ్యానించేటువంటి ఒక వ్యక్తిగా నువ్వు మారడం. ప్రార్థిస్తాం లేదా దేవుని సన్నిధిలో ఏవేవో మనం అన్నీ చేస్తాం, కానీ ధ్యానించడం అనేటువంటిది క్రైస్తవ జీవితంలో 99% ఉండకుండానే ఉంటుంది. కానీ ధ్యానము దేవునికి ప్రీతికరమైంది. దేవుడు కోరుకుంటున్నాడు ధ్యానముంచుడి. పాత నిబంధనలో ఇస్సాకు ధ్యానించాడు, కొత్త నిబంధనలో పౌలు సంఘానికి చెప్తున్నాడు ధ్యానించుడి, ధ్యానించుడి. మరి ఎలా ధ్యానించాలి, దేన్ని ధ్యానించాలి? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మొట్టమొదటిగా దేన్ని ధ్యానించాలో, ఎలా ధ్యానించాలో అక్కడ మనకు కనబడుతుంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ ధర్మశాస్త్ర గ్రంథమును. దేన్ని అంట? ధర్మశాస్త్రం. మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం యెహోషువ దగ్గర ఉంది. ఇప్పుడు దేవుడు అంటాడు, యెహోషువ నీ దగ్గర ధర్మశాస్త్ర గ్రంథం ఉంది కదా, నువ్వు ఏం చేయాలి తెలుసా? దీన్ని చదువు అని చెప్పలేదు. ఏమంటున్నాడు? జాగ్రత్తగా వినండి. యెహోషువ 1:8 దివారాత్రము దాని చెప్పాలి, దాన్ని ధ్యానించినడలా. మళ్ళొకసారి ఏం చేయాలంటే దివారాత్రము ధ్యానించాలి. చదవడం మాత్రమే ఉంటుంది, కానీ ధ్యానించడం అనేటువంటిది ఉండదు. క్యాలెండర్లో ఉండే వాక్యాన్ని చదువుతాం, పుస్తకాలను చదువుతాం, పేపర్ను చదువుతాం. బైబిల్ను ధ్యానించాలి అంట. బైబిల్ను ధ్యానించాలి. బైబిల్ పట్ల నీ ధ్యానం అనేటువంటిది ఉండాలి. దేవుని బిడ్డలారా, బైబిల్ చదువు యెహోషువ అని చెప్పలా, బైబిల్ నీ దగ్గర పెట్టుకో యెహోషువ అని చెప్పలా. బైబిల్ కళలు వస్తాయి కదా, తల పెట్టుకో, తల కింద పెట్టుకో, మంచిగా నిద్ర వస్తుంది అని చెప్పలా. దేవుని యొక్క వాక్యం దివారాత్రము దాన్ని ధ్యానించు. యెహోషువ 1:8 దివారాత్రము దాన్ని ధ్యానించు అంటే ఏంటి తెలుసా? పొలములోనికి వెళ్ళాడు, నీవు కూడా ఒక స్థలంలో కూర్చొని నీ కన్వీనియంట్గా, నీకు డిస్టర్బెన్స్ లేనటువంటి ఒక ప్లేస్ చూసుకొని ఒక వాక్యాన్ని చదవడం ప్రారంభించు. చదువుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఒక మాట నీకు టచ్ అవుతుందండి, నీకు తాకుతుందండి. ఆ వచనం నీకు చాలా ఏదో ఆ సందర్భానికి, ఆ రోజుకు, ఆ సమస్యకు, ఆ పరిస్థితికి ఆ వాక్యం నీకు టచ్ అయినట్టుగా ఉంటుంది. అది దేవుడు నీతో మాట్లాడే మాట. ఇప్పుడు ఆ మాట నువ్వు ఏం చేయాలి తెలుసా? ధ్యానించాలి అంటే ఆ మాటను మరొకసారి చదువు. ఆ మాటలో ఉండే అర్థాన్ని ఏదో తెలుసుకో. ఎవరికి చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, ఎలా చెప్పారు, ఏం చేయమని చెప్పారు, అవన్నీ దాంట్లో పై గడగడ చదివామనుకో ఏముండదండి, ఏముండదు. అది ధ్యానం కాదు, అది చదవడం. ధ్యానించడం అంటే సెట్ ఎ ప్లేస్, ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని కేటాయించి అక్కడ నువ్వు కూర్చొని, నీకు డిస్ట్రాక్షన్ లేని, నీ యొక్క మనస్సును పక్కగా లాగివేయనటువంటి ఒక స్థలంలో కూర్చో. దేవుడు అంటాడు, యెహోషువ డోంట్ బి ఎ రీడర్, నువ్వు చదివేటువంటి వ్యక్తిగా ఉండకు, ధ్యానించు. అప్పుడు వచనం అనేటువంటిది నీకు అర్థమవుతుంది. వచనం అనేటువంటిది నీకు నీ జీవితానికి పనిచేసే వాక్యంగా ఉంటుంది. నీ జీవితంలో నీ యొక్క నిజస్వరూపాన్ని చూపించే అర్థంలాగా ఉంటుందండి. జస్ట్ హ్యావ్ ఎ మెడిటేషన్ ఆన్ వన్ పర్టికులర్ వర్డ్స్. చాలా సందర్భాల్లో ఉదయాన్నే ఎప్పుడో ఒకసారి వాక్యం చదువుతానండి. నేను ఖాళీ సమయంలో కూర్చొని ఆలోచన చేస్తుంటే, ప్రభా ఈ వాక్యం చెప్పావు కదా,
మా చర్చిలో దీని గురించి ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా ప్రభువా, నా కుటుంబంలో ఏమన్నా జరగాలన్నా ప్రభువా, నా జీవితంలో ఏమన్నా జరగాలన్నా ప్రభువా, ఎక్కడైనా ఈ వాక్యాన్ని బట్టి నీకు వ్యతిరేకంగా ఉన్నానా అని కొన్ని రోజులు కూడా నేను ఆలోచించి ధ్యానించేటువంటి సందర్భాలు ఎన్నో. ఒకానొక రోజు 2017 అనుకుంటాను, ఒక వాక్యం దగ్గర నేను ఆగిపోయానండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. అసలు కాగా అంటే ఏందో నాకు అర్థం కాల. దాన్ని గురించి ఒక 2 రోజులు స్టడీ చేశాను. కాగా అంటే అర్థం ఏంటి తెలుసా? డిక్షనరీ తీశాను. డిక్షనరీ తీసి కాగా అంటే ఆన్ సీయింగ్ దాట్, అది చూచిన తర్వాత దేవుడు మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. కాగా అంటే అర్థం అది, తెలుగు పదమే కాగా అంటే. కాగా అంటే అది చూచిన తర్వాత, అంటే దేవుడు ప్రతి ఒక్కరి అవసరత తీర్చడు. అది చూచి ఏదో ఒకటి ఉంది. ఏం చూస్తాడు ప్రభు? పై వచనంలో ఉంటుంది, ఇదిగో మీరు పంపించిన వస్తువులు నేను ఎపోప్రొదితు వలన పొంది చాలా బాగున్నాయి, నాకు చాలా మంచిగా అనిపించాయి. కాగా దేవుడు మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. మీరు నాకు పంపించారు కాబట్టి అది చూచాడు దేవుడు, మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. అది వాక్యాన్ని ధ్యానించడం అంటే. యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషువ డోంట్ బి ఎ రీడర్, చదవద్దు. అసలు సందేశాలు ఎట్లా వస్తాయి, ఎలా వస్తాయి సందేశం? ఒక వాక్యం దగ్గర నువ్వు కూర్చొని ఆ వాక్యాన్ని గురించి ఆలోచించు. ఆ వాక్యాన్ని గురించి బైబిల్ ఏమని చెప్తుంది, నా జీవితం ఏ రకంగా ఉంది, నా కుటుంబం ఏ రకంగా ఉంది, నా పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అని నీవు ఆ వాక్యపు లోతుల్లోనికి వెళ్ళడమే ధ్యానించడం. పెళ్ళికి పోతాం కదా, పెళ్ళికి పోయిన తర్వాత బ్రదర్స్ అందరు పెళ్ళికి పోతారు, సిస్టర్స్ పెళ్ళికి పోతారు, అందరూ పోతాం కదా, కుటుంబాలు వెళ్ళిపోతాం. నేను బ్రదర్ని పిలిచి పెళ్ళి ఎట్లా జరిగింది బ్రదర్ అన్నాను అనుకో, బాగా జరిగింది బ్రదర్ అంటారు. అదే ఒక సిస్టర్ని అడగండి, పెళ్ళి ఎలా జరిగిందంటే, ఏంది బ్రదర్ 9:30కు పోయినాం, పెళ్లి కూతురు 10:30కు వచ్చింది, అంత డెకరేషన్ అవసరమా అంటే ఇన్ డీటెయిల్గా చెప్తారు కదా. అంటే పురుషులకు దేవుడు పెట్టింది అంటే, నేను ఎప్పుడు అంటుంటాను, పురుషులు ఆల్వేస్ హెడ్లైన్స్, పైన మాటలు చెప్తారు అంతే. సిస్టర్స్ దగ్గరికి పోండి అంటే, సిస్టర్స్ అంటే మీరున్నారు, రెజినా కూడా, అందరినీ కలిపేనే చెప్తున్నా, మీరొక్కరని కాదు. సిస్టర్స్కి అందరికీ దేవుడు ఇచ్చినటువంటి తలాంతదే. ఇన్ డీటెయిల్గా ఒకవేళ అడిగామనుకో, ఒకవేళ ముక్కు పుడకనా అది ఆమెకు సూట్ కాలేదు, అది కాకుండా అక్కడి నుంచి స్టడీ స్టార్ట్ అవుతుంది. ఆమె అంత హీల్ ఎందుకు వాడింది కదా. బ్రదర్స్ చూడండి, చూసి పర్లే బాగానే ఉన్నారు అని వెళ్ళిపోతాం. అదే వాక్యం దగ్గర పెట్టండి. వాక్యాన్ని పైన చదవద్దు. ఏంటి దేవా ఏం మాట్లాడుతున్నావు, నేను ఏం తెలుసుకోవాలి? వాక్యాన్ని ధ్యానించు. నీవు ధ్యానించిన ఎడల దేవుడు అంటాడు, నీ మార్గమున వర్ధిల్లుతావు, చక్కగా ప్రవర్తిస్తావు. ఈ దినాన వాక్యాన్ని చదువుతున్నాం. బైబిల్ మన దగ్గర ఎన్ని రెఫరెన్స్లు కావాలంటే, ఎన్ని వెరైటీస్ ఆఫ్ బైబిల్స్ మన దగ్గర ఉన్నాయో కలిగి ఉండాలి. బైబిల్స్ ఎన్ని వెరైటీస్ ఉంటాయో, ఎన్ని డిఫరెంట్ తర్జుమాలు ఉంటాయో కొనుక్కొని పెట్టుకోండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఒక చోట అర్థం కానీ ఇంకో చోట అర్థమవుతుంది. చాలా బైబిల్స్ మనకి ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతున్నాయి, కానీ లెట్ us హ్యావ్ ఎ ఫిజికల్ బైబిల్స్ ఆల్సో. దేవుని బిడ్డలారా, దాన్ని ధ్యానించడం. దేవుడు అంటున్నాడు, అప్పుడు నీ మార్గమునను వర్ధిల్లుతావు. యెహోషువ, వర్ధిల్లడం ఎక్కడుంది తెలుసా? ధ్యానంలో ఉంది. దేని ధ్యానించాలి? వాక్యాన్ని ధ్యానించు. ఉదయాన్నే గబగబ చదవడం కాదు, గబగబా ఆ వాక్యాన్ని దగ్గర ముగించేసి అబ్బా చేతులు దులుపుకోవడం కాదు. వాక్యము నీ జీవితంలో నువ్వు వర్ధిల్లేటట్టు ఎప్పుడు జరుగుతుంది అంటే, ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు. అందుకే కీర్తనకారుడు దావీదు ఏమంటాడు చూడండి, 119వ కీర్తన 23-24 వచనాలు. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందరు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందరు. అధికారులంతా దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారంట, లేదా కీర్తనాకారునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంట. మరి దావీదు వాళ్ళందరూ మాట్లాడుతూ నీకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు దావీదు? లేదా కీర్తనాకారుడా నువ్వేం చేస్తున్నావు? ఎందుకంటే 119వ కీర్తన ఎవరు రాశారు అనేటువంటి డైరెక్ట్గా ఉండదు. కానీ చాలామంది భావించేది ఏంటంటే, మిగతా అధ్యాయాలను ఆధారం చేసుకుంటే ఇది దావీదే రాసింటాడు అని అంటారు. అనుకుందాం, దావీదే రాశాడు అనుకుందాం. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి ఉన్నారు. నాకు వ్యతిరేకంగా అధికారులు అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. ఏం చేయాలా, ఎట్లా ఇతన్ని సతాయించాలా, ఎట్లా ఇతని ఫైల్ నిలబెట్టాలి, ఎట్లా ఇతను ట్రాన్స్ఫర్ చేయాలా అని ఆలోచన చేస్తున్నారా? మరి నువ్వేం చేసావు? కీర్తనకారుడు అంటాడు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించును.
నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను ప్రభా. నాకు వ్యతిరేకంగా అధికారులే చేరి ఉన్నారు, అప్పుడు నేను ఏం చేస్తున్నాను తెలుసా? నన్ను ఆశీర్వదించబడనీయకుండా నాకు అడ్డుగా ఉండేటువంటి అధికారుల గుంపు ఉంది నా ఎదుట. కానీ నేను చేసేది ఏంటంటే నీ వాక్యాన్ని, నీ కట్టడలను ధ్యానిస్తాను ప్రభా. ఎందుకు తెలుసా? ఆ వాక్యము నువ్వు ధ్యానిస్తూ, ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తూ, ఆ వాక్యంలోని శక్తిని నువ్వు అర్థం చేసుకుంటే నీ ఎదుట నీ మార్గము సరళం చేయబడుతుంది. అధికారులకు వ్యతిరేకంగా దేవుని వాక్యమైన దేవుడు నిలబడతాడు. నిలబడి ఆ పరిస్థితులను మనకు అనుకూలంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ను ధ్యానించండి, బైబిల్ను ధ్యానించండి. టైం లేదు, వెరీ సింపుల్గా చెప్తాం. బ్రదర్ ఏంది బ్రదర్, ఏంటి ఉదయం ఏంటి, ఉదయం లేచినప్పటి నుంచి బోకులు వేసుకోవాలా కదా? బోకులు అంటే డైరెక్ట్గా లైవ్ వెళ్తుంది కాబట్టి అర్థం కాదు. పాత్రలు వేసుకోవాలా, ఇండ్లు దోమాల, ఏంటి ఏం తలకాయ నొప్పి. వాక్యం ఎడ చదవాలి మేము? బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? దివారాత్రం, పగులంతా కష్టపడి పని చేస్తావు కదా, రాత్రి కొంచెం నిద్ర తగ్గించుకొని బైబిల్ను ధ్యానించు. అప్పుడు మార్గాన వర్ధిల్లుతాం మనం. మన జీవితం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే కీర్తనకారుడు, రాత్రి జాములైనప్పుడు, దేవా నిద్ర రాకున్నప్పుడు, కొవ్వు మెదడు దొరికినట్టుగా నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను ప్రభా. లెట్ us మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని వాక్యాన్ని ధ్యానించు. డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారిని అడిగారంట, బ్రదర్ ఇంత గొప్ప మీరు సేవ చేస్తున్నారే, దానికి కారణం ఏంటంటే ఆయన చాలా కారణాలు చెప్పాడు. ఒక కారణం చెప్తాను, రోజుకు 39 బైబిల్ పేజీలు నేను చదివి ధ్యానిస్తాను. ఎన్ని పేజీ? 39 పేజీలు, 39 వచనాలు కాదు, 39 పేజీలు. మార్గము వర్ధిల్లాలి అంటే వాక్యాన్ని ధ్యానించడంలో ఉంది. వాక్యాన్ని ధ్యానించు. రెండవదిగా ఏం చేయాలి? దేవుని బిడలంగా కీర్తనలు 77వ కీర్తన 11వ వచనం 12వ వచనం. 77వ కీర్తన 11, 12 వచనం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసుకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. దివారాత్రము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, అది మొదటిది. రెండవదిగా నేను నీ ఆశ్చర్య కార్యములను మనస్సునకు తెచ్చుకొందును, నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. ఈ కీర్తన దావీదు కాదు రాసింది, ఆసాపు రాశాడు ఈ కీర్తన. ఆసాపు దావీదు యొక్క క్వైర్ లీడర్ అండి. ఈ క్వైర్ లీడర్ ఏమని చెప్తున్నాడు తెలుసా? దేవా నేను నీ కార్యములను ధ్యానిస్తాను ప్రభా. అసలు ఆ కార్యం ఏ రకంగా జరిగింది, ఏ రకంగా జరిగింది, ఆ కార్యాన్ని నేను ధ్యానిస్తాను ప్రభా. దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో చేసినవైనా, బైబిల్లో దేవుడు చేసిన కార్యాలైనా, ఇతరుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలైనా, సృష్టిలో దేవుడు చేసిన కార్యాలైనా నువ్వు ధ్యానించేటువంటి వ్యక్తిగా ఉండాలి. అంటే నీ జీవితంలో దేవుడు ఒక కార్యం చేసింటాడు, దాని విషయంలో నువ్వు ఆలోచించాయి. ప్రభా వాళ్ళ జీవితంలో జరగలేదు, నా జీవితంలో చేసావు ప్రభా. వాళ్ళ కుటుంబంలో జరగలేదు, నా కుటుంబంలో ఈ అద్భుతం చేసావు ప్రభా. నా జీవితంలో ఈ మేలు చేసావు ప్రభా. దేవా అసలు ఈ మేలు పొందడానికి నేను ఎవరిని ప్రభా? ఈ మేలు నా జీవితంలో ఎందుకు చేసావు ప్రభా? నా అఫీషియల్గా ఎందుకు చేసావు ప్రభా? ఆర్థికంగా ఎందుకు చేసావు? నీ యొక్క జీవితంలో దేవుని కార్యాలను ధ్యానించు. దేవుడు చేశాడని సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయి కూర్చోకు, అక్కడితో అయిపోజేయకు, చాప్టర్ క్లోజ్ చేయకు. దాని గురించి ధ్యానించు, దాన్ని ధ్యానించు. కీర్తనకారుడు, నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. ఐఎమ్ హ్యావింగ్ ఎ నేచర్, ఐఎమ్ గోయింగ్ టు మెడిటేట్ ఆన్ యువర్ వర్క్స్. నీ యొక్క కార్యాలను నేను ధ్యానిస్తాను. దేవుని బిడలారా, మీ జీవితంలో జరిగిన కార్యాలను ధ్యానించండి. అస్సలు మన జీవితాల్లో మనం దేవునికి సాష్టాంగ పడిపోతాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఒక విషయాన్ని, ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. మీ ట్యాంకులో నీళ్లు నిండాయని ఎట్లా తెలుస్తుంది? ట్యాంక్ ఓవర్ఫ్లో అయితే. బిందెలో నీళ్లు నిండాయని ఎట్లా తెలుస్తుంది? బిందెలోంచి నీళ్లు కింద పడితే. గ్లాసు నిండింది అని ఎట్లా తెలుస్తుంది? గ్లాసులోంచి నీళ్లు బయటపడితే. కడుపు నిండింది అని మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఫుల్ అయిపోయింది. కక్కేవా ఏమన్నా? లేదే, ఎట్లా తెలిసింది? ఏమంటారు కొంతమంది ఎక్స్పర్ట్స్, ఏమంటారు, బ్రదర్ తేంచాం బ్రదర్. అంతేనా? అసలు ఆ తేన్పు అనేది ఎట్లా వచ్చింది? ఎవరిచ్చారు? నాకు చాలా ఎక్కువ అయిపోయింది, నాకు కడుపు నిండిపోయింది. అరే ఏమన్నా కొలతేసావా? లోపల టేప్ పెట్టి కొలిసావా? నిండిందని ఎట్లా చెప్తావు నువ్వు? బెల్ట్ టైట్ అయినందుక? ఎట్లా చెప్పావు? సైన్స్ చెప్తుంది. 2002వ సంవత్సరంలో దీనికి జవాబు సైన్స్ కనుక్కునింది. మన
కడుపులో ఒక ఎంజైమ్ను దేవుడు పెట్టాడు. నెప్టిన్ అనేటువంటి ఒక ఎంజైమ్. మనం కడుపులోకి మన పదార్థాలు వేస్తూ ఉంటాం కదా, నీళ్ళ ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు అన్నీ వేసిన తర్వాత ఇది మెజర్ చేస్తూ ఉంటుందంట. నీ శరీరానికి సరిపోయినటువంటిది వస్తుండగానే అది రిలీజ్ అయిపోయి ఇక్కడికి పోతుంది సిగ్నల్. అప్పుడు ఇక్కడ నుంచి సిగ్నల్ నీ నోటికి వస్తుంది. ఏంటి తెలుసా? చాలు. అసలు దీని గురించి ఆలోచన చేస్తే, ప్రభువా తొట్టి నిండినప్పుడు మేము చూసాం, కడుపు నిండినప్పుడు మేము చూడలా. తొట్టి నిండి బయటకు వచ్చింది, కడుపు నిండినప్పుడు బయటికి రాలే. దేవుడు ఎంత కృపగలిగింది. దేవుడు నిండిన తర్వాత బయటకు వచ్చింటే ఎట్లుండో, రోజు ఇంకా క్లీన్ అండ్ గ్రీనే. అవునా? ప్లేట్ మీద పడడం అయిపోయా నిండింది అని. అది జరగలేదు. ఎందుకు తెలుసా? దేవుని కార్యం అక్కడుంది. దేవుని కార్యం అక్కడుంది. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు నీ కార్యము ధ్యానించినప్పుడు ప్రభువా ఏమంటాడు తెలుసా? నీ క్రియలను ధ్యానించదను, ఇవి నా జీవితంలో అర్థం కావడం లేదు ప్రభువా. ఎట్లా చేసావు ప్రభువా, ఎలాగ చేసావు ప్రభువా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో నేను అనేటువంటిది శరీరంలోనే కాదు, నీ కుటుంబంలో జరిగిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకో. బైబిల్లో జరిగిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకో. సూర్యుని జ్ఞాపకం చేసుకో. దేవుడు సూర్యుని ఉంచాడు వెలుగు కోసమేనా? మనిషికి అవసరమైన డి విటమిన్ ఇస్తాడు. మనిషికి అవసరమైనదే కాదు, చెట్లకు అవసరమైనది ఇస్తాడు. నీ చేతిలోకి బియ్యం వచ్చిందంటే దాని వెనక సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుని దేవుడు కలగజేసిన విధానం దేవుడు ఉంది. ఈ ప్లానింగ్ అంతటిని చూసినప్పుడు, అసలు దేవుని కార్యాలు చూసినప్పుడు అర్థమవుతుంది. ఇన్ని కార్యాలు చేసావు ప్రభా, నా జీవితంలో నీ కార్యం ఎందుకు చేయవు ప్రభా? ఇన్ని కార్యాలు చేసావు ప్రభా. దేవుని వాక్యానే కాదు, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ శరీరంలో, నీ యొక్క అవసరతల మధ్య దేవుడు చేసిన కార్యాలను ధ్యానం చేసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. నీ విశ్వాసం అలా వృద్ధి చెందుతుంది. అందుకే మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనే కాదు, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను ధ్యానం చేసినప్పుడు, దేవా నా జీవితంలో ఇన్ని కార్యాలు చేసినందుకు ఎంత గొప్పగా నేను స్తుతించాలను. దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుని వాక్యాన్ని ధ్యానించు. రెండవదిగా దేవుని కార్యాలను ధ్యానించు. బోరు కొడుతుందా? ఒక్కసారి ఆలోచించు. నీకు పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. ఆ పిల్లలు అంగహీనులుగా పుట్టలా, పర్ఫెక్ట్ చిల్డ్రన్గా పుట్టారు. ఏ రోజైనా దేవా నా పిల్లలకు నువ్వు కాళ్ళు చేతులు బాగిచ్చావు, నడుస్తున్నారు, తిరగగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు ప్రభా, వాళ్ళకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేసావు ప్రభా అని స్తుతించావా? ఆహా, అది చెయ్యం. బోర్ కొడుతుంది అని టీవీ పెడతాం. బోర్ కొడుతుందని నిజంగా కొడతానే ఉంటాడు సాతాను. బోర్ కొట్టించే వేరొకటి కొడతాడు. ఆయన కార్యాలను ధ్యానించు. మూడవదిగా మనం చేయాల్సింది 77వ కీర్తన 6వ వచనం. దేన్ని ధ్యానించాలి? 77వ కీర్తన 6వ వచనం. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదికెను. చాలు. ఇక్కడ తిరిగి ఈ ఆశాపే కదా ఈ కీర్తన రాసింది కూడా. 6వ వచనం అంటాడు, నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకొందును, హృదయమున ధ్యానించుదును. జాగ్రత్తగా వినండి అందరు. ఇప్పుడు నా సైడ్ చూడండి. దేన్ని ధ్యానించాలంట? పాటను జ్ఞాపకం చేసుకొని దాన్ని ధ్యానించు. పాట పాడమని చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటే, పాటనా పాడుకోండి బ్రదర్, మాకు అవసరం లేదులే, మాకు చాలా బిజీ, మేము లేటుగా వస్తాం, మేము పాటలకు వద్దులే అనుకునేటువంటి భక్తాగ్రేసర్లకు అందరికీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే ధ్యానం చేయాలి. ఏంటి? నేను పాడిన పాట రాత్రి ఎందుకు జ్ఞాపకం చేసుకొందును, ధ్యానిస్తాను. పాట పాడేటప్పుడు పాడొద్దు, పాటలో ఉండే సత్యాన్ని ధ్యానించు. ఇందాక ఒక పాట పాడుకున్నాం కదా, ఇక్కడ పెట్టుకున్నాను పాటల పుస్తకం, అది అందుకోసమే. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవేనయ్యా, నీ ఉంటే నాకు చాలు. నిజంగా ఆ పాట మనస్ఫూర్తిగా ధ్యానించి, నువ్వు తండ్రివి, అదే ప్రకారంగా నువ్వు దేవుడవు, తండ్రి లాంటి స్వభావం నీకుంది, ఇచ్చే స్వభావం, దేవుడులాగా నువ్వు అన్నీ చేయగలవు ప్రభా, నీ ఉంటే చాలు ప్రభా అని అర్థవంతంగా పాడితే ఈ పాటను విన్నప్పుడు దేవుడు మనసారా ఆనందిస్తాడు. ఆ స్తుతులపైకి దేవుడు వస్తాడు. ఊరికే తండ్రి దేవా తండ్రి దేవా దేవుడు అంటాడు పాడుకో. టేప్ రికార్డు పాడుతుంది, టీవీ పాడుతుంది, నీ కార్లో ఉండే డెక్ పాడుతుంది, నువ్వు కూడా పాడతావు. దేవునికి పాట కాదు, పాటతో పాటు దాన్ని ధ్యానించు. తండ్రి దేవా నా సర్వం నీవేనయ్యా, నీ ఉంటే నాకు చాలు. నువ్వు ఒకవైపు తండ్రివి,
ఆ కాయనుకు ఒకవైపు, ఆ నాన్ననికి ఒకవైపు నువ్వు తండ్రివి, ఇంకొక వైపు నువ్వు దేవునివి. కాబట్టి నువ్వు ఉంటే నాకు చాలు. ఒక తండ్రి ఉంటే ఆయన దేవుడుగా లేడు, దేవుడుగా ఉండేటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు కదా. దేవుళ్ళు ఉండేటువంటి వాళ్ళు తండ్రిగా లేకుండా ఉన్నారు. కానీ నువ్వు నాకు తండ్రివి, నువ్వు నాకు దేవుడివి. దేవా నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా. ఇలా అర్థవంతంగా పాడితే ఆ పాట వింటున్నటువంటి దేవుడు నువ్వు పాడుతున్నటువంటి పాటను ధ్యానించి అందులో ఉండే సత్యాన్ని అర్థం చేసుకొని పాడితే దేవుడు అంటాడు, ఈ స్తుతి నాకు అంగీకారం. పాటలు పాడడానికి చాలా పాటలు పాడతాండి. ఒకవేళ ఒక చిలకని తెచ్చి దానికి నేర్పించి ట్రైనింగ్ ఇస్తే అది పాడుతుంది. కానీ నీ పాటలో ధ్యానం ఉండాలి, పాడేటప్పుడు అర్థవంతంగా. అందుకే ఒక మాట అంటారు, నీలమై పాడు. దాంట్లో నువ్వు జీవించి పాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది పాడుతుంటే ఏడుస్తారు. మనకు అనిపిస్తుంది, ఏంట్రా ఆయన ఏడుస్తున్నాడు, ఏడుపు ముఖమోడు అనిపిస్తుంది. కానీ విచిత్రం ఏంటి తెలుసా, వాళ్ళు లీనమై పాడుతున్నారు, అర్థం చేసుకొని పాడుతున్నారు, అర్థవంతమైన పాటలు పాడుతున్నారు. దేవుని బిడ్డలారా, నీ పాటలు ధ్యానంతో కూడిన పాటలా, స్టైల్ కోసం పాడుతున్నావా, పాడాలి కాబట్టి పాడుతున్నావా, వస్తుంది కాబట్టి పాడుతున్నావా, వాయిస్ ఉంది కాబట్టి పాడుతున్నావా? నో, అది కాదు దేవుడు కోరేది. నీ పాట, నువ్వు పాడిన పాట ధ్యానంగా మారాలి. నువ్వు పాడిన పాటలో ధ్యానం ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. ఊరికే పాడొద్దు, టైం కోసం పాడొద్దు, అవకాశాన్ని బట్టి పాడొద్దు. దాన్ని ధ్యానిస్తూ పాడు. ఏమేమి ధ్యానించాలంట? నెంబర్ 1, దేవుని వాక్యాన్ని ధ్యానించు. నెంబర్ 2, ఆయన చేసిన కార్యాలు, నీ జీవితంలో చేసిన మేళ్లను ధ్యానించు. మూడవదిగా, ఆయనకు నువ్వు పాటలు పాడేటప్పుడు పాటలు పాడడం కేవలం పాటతోనే ఆపొద్దు. దానిలో అర్థాన్ని నీకు అన్వయించుకుంటూ, దాన్ని ఆస్వాదిస్తూ, దాన్ని నీ జీవితంలో రుచి చూస్తూ పాడడం ప్రారంభించు. ఆసాప్ అంటాడు, ఐఎమ్ నాట్ జస్ట్ ఎ క్వైర్ లీడర్. నేనేదో పాట పాడే గాయక బృందానికి నాయకుని మాత్రమే కాదు. నేను ఉదయం పాట పాడతాను, లేదా సంఘంలో పాట పాడతాను, ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకొని దాన్ని ధ్యానిస్తాను నేను. అందుకే అంటున్నాడు, నేను పాడిన పాట రాత్రి ఎందుకు జ్ఞాపకం చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. నేను హృదయంలో ధ్యానిస్తాను. ప్రభా, ఈ ఉదయకాలని పాట పాడాం, ఈ పాటలు ఇంత అర్థం ఉందా ప్రభా, నా జీవితంలో ఇది మేలు చేసావు ప్రభా. ఇప్పుడు అడుగుతాను, ఎంతమంది ఇలా పాడుతున్నాం? ఇంతవరకు నువ్వు పాడకపోతే నీ పాటలన్నీ వేస్టే. యు హ్యావ్ వేస్టెడ్ యువర్ టైం. పాట అంటే ధ్యానపూర్వకంగా పాడు. ఇట్స్ నాట్ ఎ స్టైల్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రాంలో ఉండే పాట కాదు అది, ఒక కార్యం కాదు అది అని అర్థవంతంగా అన్వయించుకుంటూ పాడదాం. అది దేవుడు కోరుకున్న 3వ ధ్యానం. 4వ ధ్యానం 48వ కీర్తన 9వ వచనం. 48వ కీర్తన 9వ వచనం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, ఆలయంలోనికి వచ్చినప్పుడు నీ కృపను ధ్యానించితిమి. చర్చిలోనికి వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? కూలర్ దగ్గర పండుకొని చెయ్యి పెట్టి చర్చిలోనే కలలు గనకు, నిద్రపోయేవారిగా ఉండకు. చర్చిలో దేవుని ఆలయంలో ఆయన కృపను ధ్యానించు. ఏంటి కృప? ఉచితముగా వచ్చేది. అప్పుడు మీరు అంటారు, నిద్ర కూడా ఉచితంగానే కదా బ్రదర్ వచ్చేది, మేమేం డబ్బు పెట్టామా? హాయిగా నిద్ర అనేటువంటిది మాకు వస్తుంది. దేవుడు అంటున్నాడు, కృపను ధ్యానించు. కృప అంటే ఐఎమ్ అన్ఫిట్ బట్ ఐ వాస్ మేడ్ ఎ ఫిట్ ఫర్ దాట్. నేను అయోగ్యుని, కానీ దేవుడు నన్ను యోగ్యునిగా చేశాడు. ఆలయంలోనికి వచ్చినప్పుడు ఏం ధ్యానించాలి తెలుసా? ప్రభా, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు లేదు ఆలయంలోనికి వచ్చేది, ఉచితంగా నాకు ఇచ్చావు ప్రభా. దేవా, ఉన్నతమైన విద్య చదివి ఉన్నతమైన కంపెనీలు పెట్టుకొని రాత్రింబగళ్ళు కష్టపడుతున్నారు, ఆలయానికి రాకుండా నాకు ఒక అవకాశం ఇచ్చావు, రావడానికి కృపనిచ్చావు. అసలు నేను రావడానికి ఎవరిని ప్రభా? ఎంతమంది నాకు సంబంధించిన వారు, నాకు తెలిసిన వారు బయట లేరు, కానీ నీ ఆలయంలోనికి వచ్చే భాగ్యం ఇచ్చావు. బయట 1000 దినాలు గడుపుట కంటే నీ మందిర ద్వారమునొద్ద ఉండుట మేలు, ఒక్కరోజు ఉంటే చాలు ప్రభా అని అనుకున్నామే. అలాంటి వచనం ఈరోజు నా జీవితంలో నెరవేరి ఆలయంలోనికి వచ్చాం. దావీదు అంటాడు, ఆ మందిర ద్వారం దగ్గర, గేటు దగ్గర ఉండడం ఆశీర్వాదం అంటే మందిరంలోనికి వచ్చాను ప్రభా. వాట్ ఎ బ్లెస్సెడ్ మ్యాన్ ఐ యామ్.
దేవుని బిడ్డలారా, దేవుని కాని మందిరాల్లో ప్రజలు సాష్టాంగ ప్రమాణాలు చేస్తున్నారు. దేవుడు లేనటువంటి మందిరాల్లోనికి వెళ్ళి వాళ్ళు దేవుడని భావించి మోసపోతూ వాళ్ళు ఏవేవో చేస్తున్నారు. కానీ నిజ దేవుడిని ఉచితంగా ఆరాధించే భాగ్యం దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాన్ని ఒక్కసారి ఆలోచించు, ధ్యానించు. ప్రభువా, హౌ ఫార్చునేట్ అయ్యాం ప్రభా, ఎంత ధన్యుణ్ణి ప్రభా, నేను ఎంత ధన్యుణ్ణి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, 2 గంటలు 3 గంటల టైం అయిందనుకో, 9:30కు స్టార్ట్ చేసాం, 3 గంటలు అయిందంటే నాకు అనిపిస్తుంది, కొంతమంది తిట్టుకుంటారు, ఏంది ఎంతసేపు తలకాయ నొప్పి, మాకు వంటలు లేవా, వండుకోవాలా, తినాలి లేదా, అప్పుడప్పుడు తిట్టుకొని ప్రభువా. కానీ ఈరోజైనా సమయంలో దశంభాగం నీకు ఇచ్చారు, 24 గంటల్లో కొంచెం సమయం నీకు ఇచ్చారు ప్రభువా. దేవునికి ఎప్పుడైనా వందనాలు చెల్లించామా? దేవుని అందరం కలిసి ఆరాధించే భాగ్యం ఇచ్చాడు. మనం కుటుంబంతో రాగలుగుతున్నాం. మన అవసరతల మధ్య దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. దేవుని ఆలయంలో దేవా ఉచితంగా నాకు ఎన్ని ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలని దేవుని స్తుతులు చెల్లించామా? మొన్నటి దినాన హాస్పిటల్కి నేను వెళ్ళానండి. వేరే వాళ్ళకు బాగాలేదంటే ప్రేయర్ చేద్దామని వెళ్ళాను. ప్రేయర్ చేస్తూ వాళ్ళకి ప్రేయర్ చేశాను. వేరే బిల్డింగ్లోంచి నేను రావాలి, వస్తూ ఉంటే ఆ కిటికీలోంచి ఒకటి చూశానండి. మనసు అట్లా కష్టమైపోయింది నాకు. ఒక 20 సంవత్సరాల వయసు ఉంటుంది. తలకు కట్టు కట్టారు, చెయ్యి లేదు, చెయ్యి దగ్గర కట్టు కట్టారు, కాలు కట్ అయిపోయింది, కాలుకు కట్టు కట్టారు. అది చూస్తుండగానే ఒక్కసారి అనిపించింది, ఆ అబ్బాయి కంటే ఏం మంచోడినని నాకు ఇవన్నీ ఇచ్చి కాపాడావు ప్రభా. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు, ఎందుకంటే ఆయన వీపు భాగం నాకు కనపడుతుంది, ముఖం కూడా కనపడలే. తలకు గాయం, చెయ్యి కట్ అయిపోయింది, కాలుకు గాయాలు, కూర్చొని ఉన్నాడు. నాకు అనిపించింది లైఫ్ స్పాయిల్ అయిపోయింది. చెయ్యి లేదు, ఒక కాలు లేదు, తలకు గాయమైపోయింది. కానీ దేవుడు మనల్ని ఈరోజు ఆరోగ్యంగా ఉంచి ఆయన మందిరంలో ఉంచాడు. అది దేవుని కృప కాదంటారా? దేవుడు ఉచితంగా మన పైన చూపించలేదంటారా? ఆలయంలోకి వచ్చినప్పుడు నీ కృపను ధ్యానించాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. దేవా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు ప్రభా. దావీదే కాదు నాయనా, మేము కూడా చెప్పగలం ప్రభా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అవును ప్రభా, వెలకట్టలేని అద్భుతాలు, వెలకట్టలేని మేళ్ళు మా కుటుంబాల్లోనూ మా యొక్క వ్యక్తిగత జీవితాల్లోనూ మీరు చేశారయ్యా. నీకు వందనాలు. ఇది నాన్న మేము ఏమై ఉన్నామో అది నీ కృప కాకపోతే ఇంకేంటి ప్రభా. మాకుండే ఆరోగ్యమైన, మాకు ఇవ్వబడిన ఆయుష్ అయినా, మా జీవితాల్లో మేము పొందుకున్న దీవెనలైనా, ఆశీర్వాదాలైనా, హెచ్చింపైన, విజయమైన, పరిచర్య అయినా, ఎవ్రీథింగ్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ షేర్ గ్రేస్ ఓ గాడ్. నీ ఉచితమైన కృప నాయన. దేవా నీకు వందనాలు, వందనాలు దేవా, నీకే స్తోత్రము తండ్రి. నీ వాక్యాన్ని ధ్యానించే వారంగా, నీ కార్యములను ధ్యానించే వారంగా, పాటలలో ఉండే సత్యాన్ని ధ్యానించే వారంగా, నీ ఆలయంలోనికి వచ్చినప్పుడు మౌనంగా ఉండగా నీ కృపను ధ్యానించే వారంగా మేము ఉండాలి ప్రభా. మేము ఉండున్నట్లుగా సహాయం చేయండి. అప్పుడు సమాధానకర్తగా మాకు తోడుగా ఉంటారన్నారు ప్రభా. ఈ వాగ్దానాన్ని బట్టి అడుగుతున్నా, ఇప్పుడు ఇంతవరకు నీ వాక్యాన్ని మేము ధ్యానించాం, నీ మాటలను ధ్యానించాం, నీ కార్యాలను ధ్యానించాం. నీ సమాధానార్థమైన సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మా జీవితాల్లో తోడుగా ఉండునుగాక, మా కుటుంబ సభ్యుల శరీరాల్లో తోడుగా ఉండునుగాక, మా అవసరతల్లో తోడుగా ఉండునుగాక, మా అక్కర్లో తోడుగా ఉండునుగాక. మేము దీవించబడుదుముగాక, మేము ఆశీర్వదించబడుదుముగాక, మేము వర్ధిల్లుదుముగాక, క్షేమముగా ఉందుముగాక, సంతోషముగా ఉందుముగాక, నీకు లోబడి జీవించుదుముగాక, గర్విష్ఠులము కాక తగ్గింపు కలిగిన వారంగా మేము జీవించుదుముగాక. మీరే మా జీవితాలను దర్శించి మహిమను పొందుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే
ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9855669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.